డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు 7 పంచవర్ష ప్రణాళికల గురించినటువంటి వివరణ మనం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే 7వ పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత రాజకీయ అస్థిరత అనేది భారతదేశంలో ఏర్పడి 8వ ప్రణాళికకు అనుకోకుండా గ్యాప్ ఏర్పడింది. అంటే అనధికారిక ప్రణాళిక సెలవు ఏర్పడింది. సుమారుగా 1990 నుంచి 92 వరకు 2 వార్షిక ప్రణాళికలు అనధికారికంగా ఏర్పడ్డాయి. మనము 3వ పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత పాకిస్తాన్తోనూ చైనాతోనూ యుద్ధం వచ్చినప్పుడు అధికారిక సెలవు ప్రణాళికలకు ప్రకటించారు. కానీ ఇక్కడ అనధికారిక సెలవు ఏర్పడింది. కాబట్టి ప్రణాళికా కాలంలో అనధికారిక సెలవు యొక్క కాలము ఏది అంటే 1990 నుంచి 92 వరకు అని చెప్పవచ్చు. దీనికి కారణం రాజకీయ అస్థిరత ఏర్పడడం, దానికి తోడు ఆర్థిక సరళీకరణ విధానము యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడడం. అంటే ప్రపంచవ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాల రూపకల్పన జరిగింది. ఎల్పిజి నమూనా అనేది ఈ అనధికారిక సెలవుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. కాబట్టి మనము ఆ సమయంలో విదేశీ మారక నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. అవి ఏర్పడడం వల్ల రెపో రేట్ను పెంచడం, తద్వారా ఎల్పిజి అనేటువంటి నమూనాను ఈ ప్రణాళికా సెలవుల కాలంలో తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మనము 1966-69 కాలంలో వచ్చిన మార్పుల్లో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి, హరిత విప్లవం అనేది ప్రవేశపెట్టబడితే ఈ అనధికార సెలవుల ప్రణాళికలో, వార్షిక ప్రణాళికలో నూతన ఆర్థిక సంస్కరణలు అనేది ప్రధానంగా చోటు చేసుకుంది. మరి అనధికారిక వార్షిక ప్రణాళికలలో ఏర్పడినటువంటి విషయాలు లేదా స్థాపించబడినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తే మనం 1990వ సంవత్సరంలో భారత ప్రభుత్వము లక్నోని ఆధారంగా చేసుకొని భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సిడ్బీని స్థాపించడం జరిగింది. మరి సిడ్బీ, దీని అబ్రివేషన్ కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో అడుగుతారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు. అలాగే 1990వ సంవత్సరం నుంచి భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచికను భారతదేశంలో ప్రవేశపెట్టారు. అయితే ఇది ఎవరి సహాయంతో చేయబడిందంటే యుఎన్డిపి, యూనియన్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి వీరి ద్వారా హెచ్డి అనేది భారతదేశంలో పరిచయం చేయబడింది. తర్వాత 1991వ సంవత్సరంలో నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ను ప్రారంభించారు. అయితే ఇది రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ స్కీమ్గా ఎన్డిడబ్ల్యూఎంఎస్ స్కీమ్గా మారింది. అదే సమయంలో 1991లో యూబీఎస్పీ అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించారు. అర్బన్ బేసిక్ సర్వీస్ ఫర్ ద పూర్, అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పరిస్థితులు అయిపోయిన తర్వాత 8వ పంచవర్ష ప్రణాళికను తయారు చేయడం జరిగింది. 1992 నుంచి 97 వరకు ఉన్నటువంటి కాలాన్ని 8వ పంచవర్ష ప్రణాళిక కాలంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 8వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. ఈ ప్రణబ్ ముఖర్జీ ఈ 8వ పంచవర్ష ప్రణాళికకు చైర్మన్గా, అంటే డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కావడం, ఈ పివి నరసింహారావు గారు 8వ ప్రణాళిక కాలానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మరి మన్మోహన్ సింగ్ ప్లస్ పివి నరసింహారావు ఇరువురు కలిసి ఈ ప్రణాళికను నమూనా తయారు చేయడం వల్ల రావ్ సింగ్ నమూనా అని కూడా అంటారు. మరి ఈ ప్రణాళిక యొక్క నమూనా ఏమిటంటే ఎల్పిజి నమూనా లేదా రావ్ సింగ్ నమూనా అంటారు. అంటే ఆర్థిక సరళీకరణ విధానము ఏర్పడడం వల్ల విదేశీ మారక చెల్లింపుల యొక్క సంక్షోభము, ద్రవ్యోల్బణమును ఎదుర్కొనడానికి వేగవంతమైనటువంటి వృద్ధి రేటు, పరిశ్రమల యొక్క ఆధునికీకరణ, సంస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చేతనే ఎల్పిజిని భారతదేశానికి పరిచయం చేశారు. అందుకే దీన్ని ఎల్పిజి నమూనా అని అంటారు. మరి ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే మానవ వనరుల అభివృద్ధి.
మొట్టమొదటిసారిగా ప్రణాళికల్లో మానవుని యొక్క అభివృద్ధి 8వ ప్రణాళిక నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం వీళ్ళు హెచ్ఆర్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, ఆర్డి రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి సంక్షేమ పథకాలను ఆధారం చేసుకొని 8వ ప్రణాళికలో అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టారు. మరి 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలను కనుక తీసుకున్నట్టయితే ఈ శతాబ్దపు చివరి నాటికి దేశంలో సంపూర్ణ ఉద్యోగిత సాధించాలి, నిరక్షరాస్యతను పోగొట్టాలి, అలాగే వైద్య సేవలు ఆరోగ్య సదుపాయాలు దేశవ్యాప్తంగా ఉండాలి, ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలని దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని ఈ 8వ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఈ ప్రణాళిక కాలం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇది వరకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వ రంగం నుంచి విముక్తి కల్పించి అంటే సరళీకరణ విధానం ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రైవేటు పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి ప్రణాళిక ఏదంటే 8వ పంచవర్ష ప్రణాళిక. కాబట్టి ప్రభుత్వ రంగంలోనూ ప్రభుత్వం యొక్క స్వాధీనంలోనూ పరిశ్రమలు ఉంటే కాస్త నిర్లక్ష్యానికి రాజకీయ దురుద్దేశాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రభుత్వ రంగం నుంచి విముక్తులను చేయాలని పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశాన్ని ఏర్పాటు చేశారు. సో భారత ప్రభుత్వ పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రారంభమైంది. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఏం లభ్యమవుతుందంటే విదేశీ మారక ద్రవ్యము లభ్యమవుతుంది, అలాగే పరిశ్రమలు ఆధునికీకరణ చేయబడతాయి, వేగవంతమైనటువంటి వృద్ధి రేటు, సత్వరమైనటువంటి వేగవంతంగా ఆదాయాలు సమకూర్చుకొని ద్రవ్యోల్బణాన్ని విదేశీ మారక చెల్లింపుల యొక్క సమస్యను అధిగమించాలని ఈ ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. మరి ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి పథకాలు ఏమిటి అని ఆలోచించినట్టయితే ఇక్కడ సిత్రా అనేటువంటి పథకము 1992లో ప్రారంభించడం జరిగింది. సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిషన్స్ అనేటువంటి ఈ సిత్రాను 1992లో ప్రారంభించారు. అలాగే 1993 సంవత్సరంలో PM60 ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అదే 1993లో ఎంపీ ల్యాండ్స్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ అక్కడ వచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య గురించి జిల్లా కలెక్టర్కు సిఫారసు చేస్తే అతను నిధులను మంజూరు చేస్తారు. అవి ఎంపీ ల్యాండ్స్ నుంచి వస్తాయి. పూర్వము ఇది 2 కోట్లు మాత్రమే ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు ఉండేటివి. ప్రస్తుతము ఎంపీ ల్యాండ్స్ కింద 5 కోట్ల రూపాయలు ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. మరి ఎంపీ ల్యాండ్స్ను రిలీజ్ చేసే అధికారి ఎవరంటే మాత్రం జిల్లా కలెక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే డిఆర్డిఏని కూడా ఈ 1993లోనే ప్రారంభించారు, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. తర్వాత అలాగే ఈఏఎస్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, అలాగే మహిళా సమృద్ధి యోజన MSY, ఈ పథకాలన్నీ కూడా 1993 అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించబడాయని చెప్పవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ప్రపంచ వాణిజ్య సంస్థలో 1995 జనవరి 1న భారత ప్రభుత్వము WTOలో చేరింది. ఈ చేరిక ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కాస్త ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. ఎప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థగా కాకుండా ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది అంటే 1995 జనవరి 1వ తారీఖున ప్రపంచ వాణిజ్య సంస్థ చేరికతో ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. తద్వారా విదేశీ మారక ద్రవ్యము మనకు విపరీతంగా FDIల రూపంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ రూపంలోనూ ఇతర రూపాలలోనూ తరలి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్ ఆర్థిక వ్యవస్థ 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించడం జరిగింది. అలాగే 1995లో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ NSAO అంటే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 1995లో ప్రారంభించారు. అయితే ఇందులో భాగంగా 3 పథకాలను ప్రధానంగా దీన్ని ఉద్దేశించి తయారు చేయడం జరిగింది. NSAPలో వచ్చిన 3 పథకాలు ఏమిటంటే ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, అంటే దేశంలో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల 200 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఆ వృద్ధాప్య పెన్షను 2000 రూపాయలుగా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పెన్షన్ స్కీమ్.
అలాగే జాతీయ కుటుంబ లబ్ధి పథకం అంటే కుటుంబంలో ఎవరైతే ప్రధానంగా పోషించే వ్యక్తి సడన్గా మరణిస్తే చనిపోతే చేయూత కార్యక్రమం కింద 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తారు. ప్రస్తుతం దాని యొక్క రేటు 2 లక్షలకు పైబడే మారిపోతూ ఉంటుంది. దాన్ని అప్డేట్ అవుతూ ఉండండి. తర్వాత ఇందులో ఉన్నటువంటి 3వ పథకం అన్నపూర్ణ పథకం. అంటే వయసు మళ్ళినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ అన్నపూర్ణ పథకం కింద 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా రేషన్ కార్డు ద్వారా జాతీయ పంపిణీ కార్యక్రమం ద్వారా ఇవి పంపిణీ చేయబడతాయి. సో ఈ 1990లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశాయి. మరి ఈ మధ్యాహ్న భోజన పథకము 1 నుంచి 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల చేత మధ్యాహ్న భోజన పథకము అమలు చేయబడుతుంది. 9, 10 తరగతులకు మాత్రము రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది 8వ పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి పథకాలు, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు, ఉద్దేశాలు. మరి 8వ పంచవర్ష ప్రణాళిక వృద్ధి శాతము లక్ష్యంగా పెట్టుకున్నది సుమారుగా 5.6 అయితే సాధించింది మాత్రం 6.8. అంటే 5.6 కంటే అధిక వృద్ధి రేటు సాధించింది కాబట్టి 8వ పంచవర్ష ప్రణాళిక విజయం పొందింది అని చెప్పవచ్చు.